అట్లాగే ముఖ్యంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది తెలుగు బిడ్డల ప్రాణ బలిదానం చేసి మా డాక్టర్ గారు కొల్లా రాజమోహన్ గారు వారు విద్యార్థి దశలో అక్కడ దానికి మన కొల్లి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేసి ఆ రోజున సాధించారు. తెన్నేటి విశ్వనాథం పంతులు గారు, గౌతు లచ్చన్ గారు, ఇంకా అనేక మంది ఆ రోజు ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి సాధించుకుంటే ఈ దేశంలోని నవరత్నాలలో ఒకటైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ దేశంలో సొంత ఉక్కు బొగ్గు గనులు లేనటువంటి ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అది స్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ ఎందరో ముఖ్యమంత్రులు అధికారాన్ని అధిరోహించారు, ఎన్నో పార్టీలు పరిపాలించినాయి. కానీ ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయింపజేయాలనేటటువంటి ఆలోచనే చేయకపోవటం అది తెలుగు ప్రజల యొక్క దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ఇవాళ ఆ సొంత గనులు లేకపోవటం వలనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అబ్బే ఏమీ దాన్ని ప్రైవేటైజ్ చేయరు, ఇంకా ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్తారు. కానీ నిన్నగాక మొన్న ఇటీవల పార్లమెంటు సాక్షిగా ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతా గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100కి 100 పాళ్ళు అమ్మాలి అనేటటువంటి కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తీర్మానం ఏదైతే ఉందో ఆ నిర్ణయం కొనసాగుతూ ఉంది, దాంట్లో ఏమీ మార్పు చేయలేదు అనేటటువంటి సమాధానం అక్కడ చెప్తే ఇంకా జనం చెవుల్లో పువ్వు పెడతారా కూటమి నాయకులారా అని చెప్పి ఈ రోజున తెలుగు ప్రజలు అడగవలసినటువంటి సందర్భం వచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ కూడా ఎంతో పోరాటం చేసి త్యాగాలు సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ దాదాపు అనేక విభాగాలు 32 విభాగాల్లో ఏకదమ్మున ఒకే పర్యాయం ప్రైవేటు సంస్థల చేత ప్రైవేటు వ్యక్తుల చేత నిర్వహణ చేయించేదానికి టెండర్లు పిలిచిన దౌర్భాగ్య పరిస్థితి జరిగితే ఇదేమి తప్పుడు పని, ఇట్లా చేస్తానికి వీలు లేదని అడగటానికి వీళ్ళకి నోరెందుకు రావటం లేదో అర్థం కావట్లేదు తెలుగు ప్రజానీకానికి. అయ్యయ్యో చాలా మాటలు చెప్తూ ఉంటారు, చంద్రుని తీసుకొచ్చి మన చేతిలో పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ మద్దతు మీదే కేంద్రంలో ప్రభుత్వం ఆధారపడి ఉన్నప్పటికీ కూడా గట్టిగా అడిగి మన రాష్ట్రానికి సొంతానికి కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టంగా ఈనాటి ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితులను కూడా ప్రైవేటైజ్ అవ్వడానికి వీలు లేదు, తెలుగు ప్రజలు సహించరు, త్వరలో దానికి కావాల్సిన పోరాటం కూడా చేయబోతూ ఉన్నారు. అట్లాగే అక్కడ ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 22,000 ఎకరాలు ఇచ్చినటువంటి ఆ చిన్న చిన్న రైతులు విశాఖపట్నం ప్రాంతంలో అగనంపూడి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు వాగ్దానం చేసినట్టుగా ఉద్యోగాలు ఇంకా 8,500 మందికి రాని పరిస్థితి ఉంది. ఈ లోపల దాదాపుగా 3 లక్షలు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ భూముల్ని ఏ అదానికో అంబానీకో కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే చూస్తా ఊరుకోవాలా? 1894 భూసేకరణ చట్టం ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉంటేనే ఆ భూములు ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. కానీ ప్రైవేటైజ్ చేసేటట్టయితే ఆ భూములు ఖచ్చితంగా మళ్ళీ ఆ రైతులకు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. దాని గురించి కూడా అక్కడ రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు అక్కడ జరుగుతూ ఉంది. అట్లాగే